అమ్మా 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన ఆనాడు మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఓడిపోయాలి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాకు కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి ప్రజలకు సేవ చేయాలా, 5 సంవత్సరాల తర్వాత మంగళగిరి ప్రజల మనసు తెలుసుకోవాలని కనుమొదలుపెట్టాను. తల్లి మీకోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తల్లి. ఇప్పుడు మా అమ్మ పోటీ పడుతుంది, మంగళగిరిలో లేదా కుప్పంలో చేయమని అడుగుతుంది. తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. మా 29 కార్యక్రమాలు చేశాం తల్లి. మీకు తెలుసు, దారి పొడుగున మనం వేసిన సిమెంట్ బల్లే ఉన్నాయి, దారి పొడుగున మనం ఇచ్చిన తోపుడు బండ్లు ఉన్నాయి. ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెట్టాం. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా సహాయం చేశాం. అంటే సొంత కుటుంబ సభ్యులకి ఎలా ఆదరిస్తానో, ఎలా చూసుకుంటానో అదే విధంగా మంగళగిరి ప్రజల్ని నేను చూసుకున్నాను తల్లి. తల్లి గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం, రెండోది ఆల రామకృష్ణారెడ్డి గారికి, కరకట్ట కమలాసన్. ఈ 2 కుటుంబాలకు 25 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు గుండె పైన చేయబెట్టుకుని ఆలోచించమంటున్నారు తల్లి. నేను చేసిన సేవా కార్యక్రమాలు 10% అన్న వాళ్ళు చేశారా తల్లి? మిమ్మల్ని పట్టించుకున్నారా? తెలిసిన ఎమ్మెల్యే వచ్చి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏనాడని అడిగారా? మన గ్రామంలో స్వల్ప మెజార్టీ, పెద్ద మెజార్టీ ఇవ్వలేదు, స్వల్ప మెజార్టీ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. ఏం చేశాడు? వచ్చి ఇల్లు కొట్టేదానికి ప్రయత్నించాడు తల్లి. దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ఇల్లు కొట్టేదానికి ప్రయత్నించాడు తల్లి. ఆ రోజు ఇక్కడున్న కుర్రోళ్ళందరి సహకారంతో నేను కోర్టుకెళ్ళి స్టే కూడా తీసుకొచ్చాను తల్లి. మీకు ఆ రోజు నుంచి నేను అండగా నిలబడాను తల్లి. కానీ గెలిచిన ఎమ్మెల్యే పట్టించుకోలే. ఈ ఎమ్మెల్యే గారి పేరు కరకట్ట కమలాసన్ తల్లి. ఎమ్మెల్యే గారు సినిమాల్లోకి వెళ్ళి ఉండాల్సింది తల్లి. బ్రహ్మానందం గారితో పోటీ పడాను. ఒకరోజు ఒక ఫోటో చూసాను తల్లి, ఆ వెంకల చేపట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు పేడాసం పట్టుకున్నామా అని. అవసరమా తల్లి అన్నట? ఇప్పుడు ఏమైంది అన్నట్టున పంపాడు, చెల్లమ్మని పంపిస్తాడు పాపం. గత 5 సంవత్సరాలుగా ఏనాడు మిమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు, ఏనాడు మీకు సేవ చేయలేదు. రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉన్నాం. అమరావతిని ఎంత నాశనం చేశారో కల్లారా మనం చూస్తుంటాం. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ లో శాసనసభ సచివాలయం ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నుంచుని ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేదు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. కానీ గెలిచిన మరుక్షణం 3 ముక్కలాట్లు ఆడతాం మొదలుపెట్టాడు మన జీవితాలు. కర్నూలులో రాజధాని అన్నాడు తల్లి, అక్కడ ఒకటికేలా అమరావతిని సర్వనాశనం చేశాడు. వైజాగ్ లో కట్టాడు తల్లి, ఒప్పుకుంటా. ఋషికొండ గుండు కొట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. అదే ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. అదే 500 కోట్ల రూపాయలు మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు వచ్చింది. అదే 500 కోట్ల రూపాయలు మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇచ్చింది. అదే 500 కోట్లు మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే రోడ్లు అద్భుతంగా ఉండేది. కానీ ఖర్చు పెట్టలా. ఈ కరకట్ట కమలాసన్ చెప్పాడు 1200 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు, కనీసం 12 కోట్ల రూపాయలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. రాజీనామా చేస్తున్నా అన్నాడు, పారిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు దాన్ని 2 నెలలు కంపడదా, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. అప్పుడు అర్థం ఓ డబ్బులు మారినాయి చేతులు, ప్యాకేజ్ ఇస్తారు కదా, వచ్చాడు. దయచేసి ఇది గుర్తుపెట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రాంతం అన్నా మనంతా ప్రేమ లేదు.
అందుకే అమరావతిని నాశనం చేశాడు.